హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కరుణస్ కిచెన్. ఈరోజు వీడియోలో 1/2 kg చికెన్తో చిక్కటి గ్రేవీ వచ్చేలాగా టేస్టీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ కర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా డెలీషియస్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా కర్రీస్తో పోలిస్తే ఈ చికెన్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ కర్రీని అందరూ డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ చికెన్ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా అన్నిట్లోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చికెన్ ముక్క ఇలా సాఫ్ట్గా ఉడికించుకొని అలాగే థిక్ గ్రేవీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటే మీరు రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా మిక్స్ చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 kg చికెన్కి సరిపోయేలాగా ఇంగ్రీడియంట్స్ చెప్తూ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఈ చికెన్ కర్రీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక 1/2 kg చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఈ చికెన్ ముక్కలు బయట నుండి కొట్టించి తీసుకొస్తారు కాబట్టి ఒక 2-3 సార్లు నీట్గా వాటర్తో వాష్ చేసుకొని క్లీన్ చేసుకోండి. కొన్నిసార్లు 2-3 టైమ్స్ వాష్ చేసినా కూడా ఆ నీసు వాసన అనేది పోదనమాట. అందుకని ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక అందులో ఉప్పు ఇంకా నిమ్మరసం మిక్స్ చేసి కలపండి. మొత్తం నీట్గా మిక్స్ చేశాక మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసి సపరేట్ బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ 1/2 kg చికెన్లోకి 2 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మరీ ఘాటుగా ఉంటే చూసి మీరు 1 or 1.5 స్పూన్ అలా యాడ్ చేసుకోండి. నేను యూస్ చేసే కారం మరీ ఎక్కువ ఘాటుగా లేదు, సో నేను ఒక 2 స్పూన్స్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ ఉప్పు యాడ్ చేయాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ స్పూన్తోని ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ముక్కకి మనం యాడ్ చేసినవన్నీ ఈజీగా పడతాయండి. అందుకని ఆయిల్ యాడ్ చేశాక ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా మిక్స్ అయ్యేలాగా ముక్కకి పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకి నీట్గా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాకా అలాగే ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయల వల్ల వచ్చే పచ్చి వాసన పోతుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇది మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ పీసెస్లో 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఉల్లి ముక్కలు గోల్డెన్ షేడ్లోకి వచ్చాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేశాక కుక్కర్ మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ విజిల్స్ వచ్చేలోగా ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. మనం చికెన్ పీసెస్ ప్రిపేర్ చేసిన బౌల్లోనే అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి.
మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అంటే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. దానికి తగినట్టుగా ఉప్పు ఇంకా కారం కూడా కర్రీలో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయేలాగా ఇలా ఒకసారి విజిల్ని పైన కనండి. వెంటనే మూత తీయొద్దండి, ఆ హీట్ అంతా మీ మొహాన్ని కొట్టేస్తుంది. సో కొద్దిగా ఇలా విజిల్ పైన కంటూ ఉండండి. అందులో ఉన్న ప్రెషర్ ఇంకా హీట్నెస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక 5 minutes ఆగి మెల్లిగా తీయండి. 5 minutes ఆగిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మొత్తం నీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ముక్క ఉడికిందా లేదా ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి. ఒకవేళ చికెన్ ముక్క సరిగ్గా ఉడకలేదు అంటే మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 1 or 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అందరు కుక్కర్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి కొన్ని కుక్కర్స్కి ఒక 2 to 3 విజిల్స్ ఎక్కువ అవసరం రావచ్చు ఉడకడానికి. సో మీరు ఒకసారి ఈ ముక్క ఉడికిందో లేదో చూసుకొని దాన్ని బట్టి ఎన్ని విజిల్స్ రావాలో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. చికెన్ ముక్క మెత్తగా ఉడికింది అనిపిస్తే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ యాడ్ చేసుకున్నప్పుడు చూసి వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే టేస్ట్ ఉండదండి. సో కరెక్ట్గా సరిపడా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. గ్రేవీ ఎక్కువ ఇష్టం లేదు, ముక్క గట్టిగా ఉంటేనే ఇష్టం అనుకున్న వాళ్ళు ఈ గ్రేవీ యాడ్ చేయడం స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 2 to 3 tablespoons కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర డైరెక్ట్గా కొబ్బరి పొడి అవైలబుల్ లేకపోతే ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తురిమి వేసుకోవచ్చు. కొబ్బరి యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఒక 2 to 3 tablespoons కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా ఉంటే ఒక 1 స్పూన్ దాకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఈ చికెన్ మసాలా తీసుకుంటున్నాను. మీరు ఇలా బయట దొరికే చికెన్ మసాలా కాకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు అలా కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చికెన్ మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేశారంటే మీకు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ యాడ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 5 to 10 minutes ఇలాగే ఉడకనివ్వండి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా ముక్కకి పట్టడానికి, కర్రీ అలాగే థిక్ కన్సిస్టెన్సీ రావడానికి ఒక 5 to 10 minutes ఇలా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చూడండి, ఇలా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయాక లాస్ట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. అంతే అండి, చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ. చూశారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకు తెలిసినంత వరకు మిగతా కర్రీస్ చేయడం కంటే చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ జస్ట్ 2-3 ఉంటాయి అండ్ అవన్నీ కరెక్ట్ క్వాంటిటీస్తో యాడ్ చేస్తే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూశారు కదా, ఈ చికెన్ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఇంట్లోనే నేను చెప్పిన క్వాంటిటీస్ కరెక్ట్గా ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు దీన్ని చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దేంట్లోకి అయినా, ఈవెన్ ఇడ్లీలోకి కూడా కాంబినేషన్లా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ వల్ల మనకి ప్రోటీన్ చాలా బాగా అందుతుంది. బయట దొరికే చికెన్ కంటే ఊర్లలో ఉండే వాళ్ళకైతే నాటుకోడి చికెన్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అదైతే ఇంకా చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. నాటుకోడి చికెన్ దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు నాటుకోడి చికెన్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఒకవేళ దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇలా ఉండే వాళ్ళకైతే నాటుకోడి చికెన్ దొరకడం అస్సలు ఛాన్సే లేదు. కాబట్టి దొరికిందే భాగ్యం అనుకొని తినేయడమే. అంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.